నా పేరు శ్రీనివాస్. ఫుల్ సక్సెస్ అవుతుంది. సక్సెస్ మాది నర్సంపేట పెద్ద రెడ్డి కాన్స్టిట్యూషన్. నర్సంపేట నుండి మినిమం ఒక 30 మెంబర్స్ చూద్దామని వచ్చినాం. ప్రతి ఒక్క రైతు, ప్రతి ఒక్క మహిళ, పేగు బంధం ఉన్న వ్యక్తితో కేసీఆర్ సాబ్, పేగు తెంచే వ్యక్తితో రేవంత్ రెడ్డి. అలాంటి వ్యక్తిత్వానికి ఇలాంటి వ్యక్తిత్వానికి చాలా తేడా ఉన్నది. కంపల్సరీ ప్రతి ఒక్క రైతు, ప్రతి ఒక్క మహిళలు అన్నిటికీ వ్యతిరేకతతోనే ఉన్నాడు. అది ఫుల్ సక్సెస్ అవుతుంది. కంపల్సరీ సీఎం అవుతాడు కేసీఆర్. అమలా 420 అయిపోయింది. 420 అయిపోయింది. ఓన్లీ మహిళలు బస్సు మాత్రం ఫ్రీ పెట్టారు. ఎందుకంటే వాళ్ళ శిఖలు బాగా పొడుగున్నాడు. వాళ్ళు తన్నుకున్నాడు తప్ప దానివల్ల పెరిగేదేం లేదు, ఒరిగేదేం లేదు. వాళ్ళే చెప్తారు, మహిళలే చెప్తారు. ఒక్కొక్కరు ఆ స్టేజ్ కాడ మహిళలు ఆపన్నా కూడా ఆపే పరిస్థితి లేదు. మేము కాదు చెప్పేది, మొదలు చెప్తే పెద్ద ఏదో పార్టీ పరంగా చెప్పినట్టు అంటారు. అది మహిళలనే అడగండి, మహిళలే చెప్తారు. కాలే అది దొంగ అంటే దొంగే. అది దమ్ము ధైర్యం ఉంటే నాకు 218 సర్వే నెంబర్ ఉన్నది, రమ్మానండి, చూడానండి. ఆ రుణమాఫీ నాకు రాలేదు. నాకు ఐసిఐసి బ్యాంకులో క్రాప్ లోన్ ఉన్నది, నాకు రాలే. నాకు 2 లక్షల పైన ఉన్నది. నేను తతిమ అమౌంట్ వేసి కూడా ఒక 3 నెలలు ఉంచిన. వేసి 3 నెలలు ఉంచిన. 3 నెలల తర్వాత మళ్ళీ డబ్బులు తీసుకున్నా మీది పైసలు. కాలే. మాకు ప్రజలకు గుణపాఠం వచ్చింది. ఆ గుణపాఠాన్ని గుణపం లెక్క చూపిస్తారు. అది మాత్రం మెయిన్ ఇంపార్టెంట్. నాది ఎల్కతుర్తి మండలం, గోపాల్పూర్ విలేజ్. నేను మండల టీఆర్ఎస్ మండల నా రైతు సంఘం కార్యదర్శిని. నా ఉద్యమంలో మొదటి పార్టీ పుట్టినప్పటి నుండి పనిచేస్తున్నాము. ఉద్యమ కాలంలో పనిచేసినాము. ఎన్నో కష్ట నష్టాలలో పనిచేసి ఉద్యమంలో పనిచేసి తెలంగాణ సాధించుకున్నట్ట కేసీఆర్ ఆధ్వర్యంలో మాకు ఇక్కడ కెప్టెన్ లక్ష్మీకాంతారావు సతీష్ సారు, మా కాన్స్టెన్సీ హుస్నాబాద్ కాన్స్టెన్సీ, అతని ఆధ్వర్యంలో మేము పనిచేసినాం. ఆయన ఏ పిలిపించినా పనిచేసి చేసినాక 10 ఏళ్ళు కూడా ఇక్కడ మన దేవాదుల కెనాల్కు మాకు ఆనుకొని ఉంటుంది, మా భీమదరపల్లి ఎల్కతుర్తి. ఆ కష్టకాలం 10 ఏళ్ళు కూడా ఒక్క ఎకరం కూడా ఎండిపోకుండా పండించినాం, నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు ఈ మోసపూరిత హామీలు, ఈ 10 సంవత్సరాల తర్వాత ఈ మోసపూరిత హామీలు కాంగ్రెస్ 6 గ్యారంటీలని 420 ఏదో చేస్తామని ఏది నమ్మిళ్ళు మోసపోయిన. హైదరాబాద్ లాంటి తెలివి అక్కడ వాళ్ళు ఎవరు నమ్మలే. ఈ పల్లెటూరులో జనాలు నమ్మిళ్ళు. ఇప్పుడు 4000 పెన్షన్ అన్నాడు, 6000 వికలాంగులకు అన్నాడు, తులం బంగారం ఇస్తామన్నాడు. ₹1,00,000 కాదా తులం బంగారం ఇస్తామన్నాడు. ఇంకా ఏం రావట్లే. పోతే ఎన్నో హామీలు, అలవిగాని హామీలు. ఏ బతుకమ్మ చీరలు ఏందా పిట్టలకు కట్టేది ఇస్తాడు కవితక్క, కేసీఆర్. నేను 2 ఇస్తానన్నాడు. 2 కాదు, అసలు చీరలే, బతుకమ్మ చీరలే గతి లేదు. రుణమాఫీ అన్నాడు, రుణమాఫీ ఒక 50% కూడా కాలేదు. 2000 కేసీఆర్ ఉన్నప్పుడు 2000 చేస్తే నేను ఎగ్దాం 4000 చేస్తాను అన్నాడు. మహిళలకు 2500 అన్నాడు. ఇక అలవి కానీ హామీలు ఎన్నో చెప్పి ఇప్పుడు మాకు ఒక గోపాల్పూర్ వీళ్ళు దమ్ముంటే వాళ్ళని కాంగ్రెస్ లీడర్లను ఒక మోకా మీదకి రమ్మానండి. ఒక మా గోపాల్పూర్ విలేజ్లో 500-600 ఎకరాలు ఎండిపోయినాయి. మాకు ఇక్కడ దేవాదుల నీళ్ళు వస్తాయి అని మేము ఆశపడ్డాం. మంత్రి గారు ఉన్నారు, అయ్యో ఎక్కువ పనులు జరుగుతాయి అనుకున్నాం. కానీ ఒక మా విలేజ్ని 500-600 ఎకరాలు ఎండి రైతులు కన్నీళ్ళు కాలుతాను. ఈ పరిస్థితులలో ఏంటిది మా పరిస్థితి? కేసీఆర్ ఎప్పుడు వస్తాడా ఏంది? 10 ఏళ్ళు మంచిగా హాయిగా ఉన్న వాళ్ళము. 1250 ఎకరాలలో జంతువులు అవన్నీ ఉండే కేసీఆర్ మొత్తం తరిమి కొట్టిండు, మొత్తం నీట్గా వేసి సభకు పెట్టి. దమ్ముంటే కాంగ్రెస్ నాయకులకు ఇక నేను ఒక రైతును, నేను ఒక రైతు సంఘం కార్యదర్శిని, వాళ్ళు డిబేట్కి రమ్మనండి. ఎక్కడ ఏడున్న జంతువులు ఉండేనోడా. ఇది పంట చేన్లు, వ్యవసాయ భూములు, పత్తి చేన్లు, వరి చేన్లు ఇవన్నీ ఉన్నోళ్ళు స్వచ్ఛందంగా భూములు ఇచ్చిండ్రు. ఈతను రైతే నేను పూర్తిగా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కాదు ఇతను, నాగరాజు అనే అతను అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నాడు. అతను రమ్మనండి. ఏ దేవాదుల కాలువ గూడిపిన్లు, ఏ కెనాల్ భీమదరపల్లి ఎల్కతుర్తిలో ఏ పారే నీళ్ళు వచ్చేదాన్ని గూడిపిన్లు ఇప్పుడు చూపించు. వాళ్ళని మోక మీదకి వచ్చి చూపించాలి ఎక్కడ జంతువులు ఉండే,
ఇవన్నీ పంట పొలాలు, పత్తి చేనులు, పొలాలు ఎండిపోయినాయి. స్వచ్ఛందంగా రైతులు ఒక్క కాలువ కూడా ఏమైందంటే ఏమన్నా ఈ పార్కింగ్ కొరకు ఇప్పుడు చెట్లుండే చేమలుండే ఇదంతా కాలువలు పిచ్చి మొక్కలు మొలిచినాయి, సుక్క నీళ్ళు రాకపోతే దాన్ని తీసి మళ్ళా ఏమన్నాడు మా సతీష్ సార్ ఏమన్నాడు అంటే ఒక్క రైతుకు కూడా నష్టం కాకుండా ఇప్పుడు ఈ మీటింగ్ అవుట్తోడే కాదు, మీటింగ్ అయిపోయాక కూడా నేను ఎట్లున్నాయో అట్లా చేస్తా రైతులకు భరోసా ఇచ్చిండు. మళ్ళీ దున్ని మళ్ళీ ఇవన్నీ ఏమన్నా పేపర్లు పడ్డా, ప్లాస్టిక్ కవర్లు పడ్డా అవన్నీ చేస్తా అని జిమ్మదారి ఇచ్చిండు. అట్లా చేస్తాడు అతను. మాకు ఆ భరోసా ఉన్నది. స్వచ్ఛందంగా రైతుల ముందుకు వచ్చి ఇచ్చిండు తప్ప ఇందులో ఏ జీవరాశిని మేము ఇది చేయలేదు, ఏది కాలేదు. అవన్నీ తప్పుడు సమాచారం. సభ అనుకున్న దానికి 10 లక్షలు కాదు, అంతకంటే ఎక్కువనే రావచ్చు. రైతులు అన్ని జిల్లాల నుంచి అత్యధిక కోపంతో ఉన్నారు. ఒక ఊరికి 80% కోపం మీద ఉన్నారు. మహిళలు కానీ ఎవరు కానీ సబ్బండ వర్ణాలు. ఇప్పుడు మేము చూస్తున్నాం ఏంటంటే అప్పుడు చంద్రబాబు పీరియడ్లో, కిరణ్ కుమార్ రెడ్డి పీరియడ్లో బట్టలు ఆరేసినట్టున్నదో ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరంన్నరలా అంతకంటే అధ్వానం తయారైంది. ఇక్కడ ఈ 5 ఏళ్ళు ఉంటే మాత్రం మేము బతికే పరిస్థితి లేదు. ఎంతతో రాబోయే 3 సంవత్సరాలలో ఎలా ఉండబోతున్నాను అనుకుంటున్నాను. ఇంకా ఘోరంగా ఉంటుంది పరిస్థితి. రేవంత్ రెడ్డి ఇవాళ ఇక్కడ ఈ ప్రాంతం 1-2 కోట్లు ఉండే ఈ రోడ్డుకు ఎవడు భూమి కంటే వత్తలేడు. ఇడికి 50 లక్షలు కూడా పెడతలేడు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది. హైడ్రా అనబట్టే భయాందానాలతోటి ఇక్కడికి ఎవడన్నా పెట్టుబడి పెట్టడానికి వత్తలేడు. నువ్వు అప్పులు అని చెప్పుకుంటే మన రాష్ట్రం అప్పులు అని చెప్పుకుంటే ఇక ఎవడొస్తాడు? కంపెనీలు ఏ కంపెనీ వచ్చడానికి సిద్ధంగా లేదు. ఏ హైడ్రా భయంతో ఇక్కడ ఎవరు పెట్టుబడి పెట్టట్లేరు, భూములు కొనేటట్లేడు. మొత్తం రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది. ఇక ఏమున్నా అంత భయం కప్పితం చేసుడు తప్ప ఇవాళ డిబేట్ ఇవాళ ఆయనే అప్పు చేసిండు అంటాడు కేసీఆర్. దేనికి చేసిండు ఆయన అప్పు? మన పిల్లల భవిష్యత్తు కొరకు చేసిండు. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఎక్కడో పారిస్తాను హైదరాబాద్, రంగారెడ్డి ఆ ప్రాంతం, మహబూబ్ నగర్ ఆ ప్రాంతం దాకా పోయినాయి. లంక బిందెలు ఎట్లుంటాయి? నీ కుటుంబంలో నీ కుటుంబ వ్యవహారం లంక బిందెలు ఉండే చేస్తాను నువ్వు. అరే పైన తెస్తాడు, అప్పు తెచ్చిండు భరోసాగా. ఆయన ఒక మన పిల్లలు మనకు 5 ఏళ్ళ ఈ ప్రాజెక్టులు వాడితే ఈ ప్రాంతం 100 ఎకరాలు నీళ్లు బారిచ్చిండు. రేపు 10 లక్షల కంటే ఎక్కువ వస్తారు జనాలు. అంత కసితోటి ఉన్నారు. ఇక అంతకంటే ఎక్కువ సక్సెస్ అవుతుంది. ఇవంతా భూములు స్వచ్ఛందంగా ఇచ్చిన రైతులే. వాళ్ళు కాంగ్రెస్ నాయకులు ఎవరైనా ఉంటే ధైర్యంగా ఉంటే వచ్చి డిబేట్కి రమ్మనండి. ఎమ్మెల్యే వస్తాడా, మినిస్టర్ వస్తాడా? ఏ రైతులు వచ్చి నేను అడ్డగించి ఇప్పుడు సభను అద్దాన్ని వాళ్ళు ఎవరు? నువ్వు హెచ్సియుల జంతువులు జింకలను చంపి అదంతా చేస్తాడు. నువ్వు భయం కంపి హైడ్రాలు చేసి నువ్వు మోసాలు చేసుకుంటా మమ్మల్ని పచ్చగా ఉన్న మా పల్లెలను నువ్వు ఇక్కడ ఏదో చేయాలంటే నీ ఆటలు సాగవు. నువ్వు చంద్రబాబు శిష్యునివి. నువ్వు అంతకంటే అధ్వానం చేస్తాను. చంద్రబాబు పాలించినట్టు అయిపోతుంది మాకు. నువ్వు మా సొంత పార్టీ, మా ప్రజలను, మా తెలంగాణను కడుపులో పెట్టుకునే పార్టీ టీఆర్ఎస్ఏ. కేసీఆర్ వస్తేనే మాకు ఇక్కడ న్యాయం జరుగుతుంది అని మేము కోరుకుంటాను. ఎట్టి పరిస్థితిలా ఎంత దాకానే తెగిస్తాం. మేము ఉద్యమాన్ని తట్టుకొని జైళ్ళల్లో ఉన్న వాళ్ళం. ఇతన్ని తట్టుకునే పెద్ద శక్తి మాకేం కాదు. అదేదో గుడ్డిలా మెల్లలాగా ఏదో అలవిగానే హామీలు ఇచ్చి వచ్చింది తప్ప ఇలాంటివి జరగాయి. ఆయన ఆటలు సాగనీయం.